రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈ రోజు ప్రధానంగా కూడా ఒక అంశాన్ని మనం తెర మీదకి తీసుకురాబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తాం, దాదాపుగా రైతులకు సంబంధించి ఎలాంటి కష్టాలు ఉన్నాయి, రైతు సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రైతుల పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ప్రాక్టికల్గా గత 8 నెలలుగా కూడా మనం అనుభవించాం. సో రైతుల పరిస్థితి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, రైతు తలరాతను మార్చే నాదుడే కనిపించట్లేదా? ఎందుకు తెలంగాణ రైతులంటే అంత చిన్న చూపు? 1956 నుంచి 2014 వరకు జరిగిన సంఘటనలే మరొకసారి పునరావృతం కాబోతున్నాయా? 2014 నుంచి 2023 వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో కనిపించని ఆనవాళ్ళు మళ్ళీ ఒక్కసారి కూకటి వేళ్లతో పూర్తి స్థాయిలో మనం వాటిని, ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు పరిపాలనలో ఎక్కడా కూడా మనకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు రైతుల పక్షాన. కానీ ఈరోజు మరొకసారి ఎందుకు ఆ విధంగా ఆంధ్ర పరిపాలన మించినట్టుగా కనబడుతుంది? ఎందుకు రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? ఎందుకు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? అసలు ఓ పక్కన రైతులకు సంబంధించిన పెట్టుబడి ఎక్కడ, మరో పక్కన రైతు బీమా ఎక్కడ, ఇంకో పక్కన రైతు రుణమాఫీ జరుగుతుందా లేదా? మీకు నా వెనకాల కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. రైతు రుణమాఫీ అయ్యిందా లేదా? అయితే ఎంత మోతాదులో అయింది, కాకపోతే ఎందుకు కాలేదు? మీకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 9908572666 అనే నెంబర్కి కాల్ చేయండి. మీ మాటలలోనే స్వయంగా జరుగుతున్న విషయాలన్నింటిని కూడా నేరుగా మీరు నాతో మాట్లాడవచ్చు. ఈ కార్యక్రమం ఇక నుంచి ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల వరకు కొనసాగుతుంది. మీరు మీ అభిప్రాయాలను కూడా తెలియజేయచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి, దాంతోపాటు రైతులు పడుతున్న గోస గురించి, ఇంకో పక్కన నిరుద్యోగుల అవస్థల గురించి, ఇంకో పక్కన పెట్టుబడికి సంబంధించి అమెరికా పర్యటన గురించి మీ అభిప్రాయాలను తూచా తప్పకుండా లైవ్లో ప్రసారం చేసే బాధ్యత నాది. కానీ ఒక్క మాట మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలన వ్యవస్థ మాత్రం మారట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో అనేది కూడా మనందరం కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా ఇందులో కొన్ని అంశాలు కూడా మిళితమై ఉన్నాయి. ఏంటి అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రధానంగా కూడా రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎందుకు వెన్నుపోటు పొడుస్తుంది అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి మీతో నేను మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాను. రైతులకు సంబంధించి రుణమాఫీ అవుతుందా లేదా ఏంటి అనేది కూడా మీరే తెలియచేయండి. మరొక అంశం కూడా మిగిలి ఉంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వాటన్నింటికి సంబంధించి రైతుల పరిస్థితి ఎట్లుంది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి రైతులు పడుతున్న అవస్థ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా 7,200 పైచిలకు ఏది అప్లికేషన్లు వచ్చాయంటూ కూడా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అయితే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించి కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. దాదాపుగా 72,000 పైచిలకు రుణమాఫీ అందని రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో వాట్సాప్ హెల్ప్ లైన్ ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలిసిందే. వాట్సాప్ హెల్ప్ లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పరిశీలించారు. ఏది 8374852619 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా వచ్చిన దరఖాస్తులు సుమారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 72,000 పైచిలకు కూడా ఉన్నాయని హరీష్ రావు గారు వెల్లడించారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓ పక్కన టెక్నికల్ సమస్య అంటూ దాదాపుగా 30,000 పైచిలకు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎందుకు పెట్టుబడి సాయానికి సంబంధించి అందలేకపోతుంది, దాంతోపాటు రుణమాఫీ అయిందా లేదా అనేది కూడా మీకు కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళన చూస్తూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీరందరూ కూడా చూడొచ్చు. అసలు ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? తెలంగాణలో దాదాపుగా 70 లక్షల మంది రైతులు ఉన్నారు. ఒకే విడతలో ఎందుకు ప్రభుత్వాలు చేయలేకపోయాయి? ఈరోజు రుణమాఫీ పేరుతోని రైతులను ఎందుకు ఈ విధంగా ఇబ్బందుల పాలు చేస్తుంది? రైతులకు సంబంధించి ఇంత గోసపడాల్సిన అవసరం ఏంటి? ఓ పక్కన రైతులకు సంబంధించి రుణమాఫీ ఏదైతే ఉందో ఆ రుణమాఫీని సాఫీగా చేయాల్సిన ప్రభుత్వాలు ఎందుకు కొర్రీలు పెడుతున్నాయి? అన్నదాత దేశానికే వెన్నుముక్క అన్నదాత అంటాం. అలాంటి అన్నదాతకు ఎందుకు కన్నీళ్ళని తెప్పిస్తుంది? ఇప్పటి వరకు పెట్టుబడి సాయం కింద 7,200 గత ప్రభుత్వం ఇస్తే లేదు 17,500 ఇస్తామంటూ కొత్త ప్రభుత్వం చెప్పింది. హామీలను తొంగలో తొక్కిన పరిస్థితి. ఇంకోవైపు
పెట్టుబడి సాయం అందలే, దాంతోపాటు రైతు భరోసా, రైతు బీమా కూడా, చనిపోయిన రైతులకు కూడా ఇప్పటి వరకు రైతు బీమా కూడా అందించిన పరిస్థితి. ఇప్పుడు రుణమాఫీ అన్న సక్రమంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా అంటే కూడా అది కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ఇలాంటి విపత్తు ఎందుకు ఏర్పడింది, ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది అనే అంశాలకు సంబంధించి మీరు కూడా నాతో నేరుగా మాట్లాడవచ్చు. ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి 9908572666 అనే నెంబర్కి కాల్ చేయండి. దానికి సంబంధించి కూడా మీరు కాల్ చేయొచ్చు. రైట్, ఆ నెంబర్ తప్పుపడింది, ఒకసారి చెక్ చేయండి. 9908572666 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని ఒక్కసారి మీరు అందరూ కూడా కాల్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఎందుకు ఈ విధంగా ఉంది ఏంటి అనేది కూడా మనం అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికి సంబంధించి నెంబర్ తప్పుపడింది, అందులో 572 తమ్ము మీద కూడా 2 చేంజ్ చేసిరా. ఓకే రైట్, మనం ఒక్కొక్క రైతుతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు ఏమంటారు ఏం కథ అనేది ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వారితో మనం నేరుగా మాట్లాడదాం. అసలు ఏం జరిగింది ఏం కథ అనేది కూడా రైతులందరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎట్లా రైతు రుణమాఫీ జరిగిందా? ఏమైంది? బ్యాంక్ వచ్చి మీకు ఆదర్శ కాదన్నారు, కామారెడ్డి జిల్లా. ఓకే, అంటే ఎందుకు రుణమాఫీ ఒకటే ఆధార్ కార్డ్ రేషన్ కార్డు అయితే ఇవ్వనన్నారా? రేషన్ కార్డు వస్తే నీ కొడుకు మీద నీ మీద 2 లక్షలు ఇప్పుడు కాదు ఆదర్శ అని చెప్పారు. అందుకే ఒక ఆదర్శ ఏం చెప్తామని. మరి అక్కడ మీరు కలెక్టర్ కానీ వ్యవసాయ అధికారులకు చెప్పిర్రా? నాకు అగ్రికల్చర్ అయినా కోవచ్చు చెప్తున్నాను, నీకు ఇద్దరికి నీకు ఆదర్శ వాటిలో అవుతుంది అని అంటుంది. నీ మాటలతో నీ మాట వినుకుంటుంది. రంజిత్ రెడ్డి కొడంగల్ అది చెప్తున్నావు కదా, ఫార్మా కంపెనీలు కొడంగల్ ప్రజల గురించి చెప్తున్నా కదా, ఆత్మహత్య చేసుకున్నారు, ఉరి పెట్టుకున్నారు. అదే మొత్తం నీవే రోజు నీవే వింటున్నా. ఎట్లున్నది రేవంత్ రెడ్డి పరిపాలన? మేమైతే ఒక ఓటు కూడా నువ్వేమన్నా సరే అంకి ఇష్టపడతాం అంకి. ఎట్లా అనిపిస్తుంది 8 నెలల పాలన? మా కామరెడ్డిని ఓడగొట్టి దాని కూడా తెలియదు కానీ మా కామలో మాటలు అట్లా మాట్లాడద్దే, బూతులొద్దు మనకు, ఉన్న ముచ్చటే చెప్పు. బూతులు వద్దంటే ఇప్పుడు నువ్వు అన్నా చూడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మా కేసీఆర్ రైతు బంధు చేస్తా అది వెళ్తే అడ్లకు వచ్చినాయి, కైకిలకైనాయి. ఏం చెప్తారు సార్? ఇదేమన్నా చేస్తున్నా ఒక్కటన్నా ఫలితం ఉందా? ఏది ఫలితం లేదు. ఒక్కొక్కరికి 50,000 కూడా లోన్ మాట్లేదు అంటారు, నాన్నగోష్ఠి అంటారు. ఇప్పుడైతే నువ్వైతే తీరైతే మేము మస్తు మాట్లాడుతున్నాం అనుకో, ఆ పుస్తకాలకు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే ఇవ్వాలి, లేకపోతే లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. సార్ రైట్, మీరు కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ ఏదైతే ఉందో 9908572666 అనే నెంబర్కి కాల్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ జరిగిందా లేదా, రైతు రుణమాఫీ కనుక జరిగితే ఎంత మోతాదులో అయింది, రైతు రుణమాఫీ జరుగుతుందా లేదా? ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర మంత్రులకు సంబంధించి భిన్నమైన వాదనలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా కూడా మాట్లాడుతున్న తరుణాన్ని చూసాం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులందరూ మాట్లాడుతున్న విషయాన్ని చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేయొచ్చు. ఎందుకు అంటే రైతులకు సంబంధించి రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అని నీతి సూత్రాలు చెప్పే ప్రభుత్వాలు ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా అబద్ధాలను చెప్తున్నది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మనం రైతులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కామారెడ్డి. ఏంది రైతు రుణమాఫీ అయిందా? రైతు రుణమాఫీ మా అమ్మకు 54,000 ఉంది. ఓకే, 54,000 ఉంటే మనకు సీఎం రేవంత్ రెడ్డి కానీ మన వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఏం చెప్పారు, రేషన్ కార్డు ప్రకారం అని చెప్పారు. ఇప్పుడు పట్టా పాస్బుక్ ప్రకారం అని చెప్పారు. ఓకే, పట్టా పాస్బుక్ ప్రకారం అయితే లేదు అన్న,
రేషన్ కార్డు ప్రామాణికం ఇస్తున్నారు. ఓకే. మళ్ళా 2 లక్షల ఏమో ఉంటే మీదున్న అమౌంట్ కడితేనే అవుతుందట. ఇప్పుడు వర్షాలు పడి ఇప్పుడు పంటలు పెట్టే టైం అయిపోయింది, ఇప్పటికీ రైతు బంధు లేదు. ఈ ఫండ్నే అక్కడ డైవర్ట్ చేసి అలా కొన్ని వేసి కొంతమందికి ఏదో ఇచ్చినామన్నట్టు చేస్తారు. మా ఊళ్ళే ఈ పేరు ఇంతకు ముందు వాళ్ళకు క్రాప్ లోన్ ఉంది, పేరున్నది, అన్ని ఉన్నాయి. కానీ ఆధార్ కార్డులను ఎన్నో వెనకడ కొంచెం పేర్లు కింద మీద చిన్న పోషాక పెద్ద పోషాయనో నాయ పోషాయనో మరి అటువంటి లింకులు పెట్టి చాలా మందికి మా ఊళ్ళో కాలేవు. ఓకే. మరి ఎట్లా ఏమంటారు మరి రేవంత్ పరిపాలన? ఏమంటారు అన్న, చెప్పిన బాధ్యతని చేసేది కొంచెం ఉన్నాయి వాళ్ళకి. ఓకే. ఇప్పుడు మీకు రుణమాఫీ గురించి అడిగితే ఏమంటారు మరి అధికారులు? అంటే రేషన్ కార్డే ప్రామాణికం కాదు కదా, మాకు చేయొచ్చు కదా అని మీరు అడిగిరా? అడిగినాం. అగ్రికల్చర్ మన కలెక్టర్ అగ్రికల్చర్ ఆఫీస్ కూడా పోయినాం. పోతే ఏమంటారు, మీరు 2B ప్రాసెస్ ఉంది, పడతాయి మీకు అమౌంట్ అంటారు. ఓకే. బ్యాంక్ పోతే ఏమో 2 లక్షలు మీద ఉన్నాయి కదా, మీదున్న అమౌంట్ కట్టాలా 20,000, 2 లక్షల అమ్మది నాన్నది కలిసి 2,20,000 ఉన్నాయి. 20,000 అవుతున్నాయి కానీ బ్యాంకులు అంటారు. ఇక ఎల్లుండి 15 తారీఖు నాడు చూడాలా పడతాయా మరి ఎన్ని అయితే అన్నది. ఇప్పుడు కామారెడ్డిలో ప్రజెంట్ ఇప్పుడు ఈ ఆగస్టు కూడా ట్యాంకర్లతో నీళ్ళన్నా ఇళ్ళల్లా ఇంత ఘోరమైన పరిస్థితి. కేసీఆర్ ఉన్నప్పుడు 9-10 ఏళ్ళు మంచి వర్షాలు పడ్డాయి, ఇప్పటికి ఫుల్ పంటలు పడినాయి, చెరువులు కుంటలు తిన్నాయి. కామారెడ్డి కాన్స్టిట్యూన్స్ లా కామారెడ్డి టౌన్ లో అయితే ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీళ్ళు పోస్తారు. అంత దారుణమైన పరిస్థితి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న. హలో, నమస్తే అండి. అన్న నమస్తే అన్న. మీ పేరు ఎక్కడి నుంచి? నేను కొల్లాపూర్ నుంచి మాట్లాడుతున్నా అన్న. చెప్పన్నా. ఓకే, మీకు వ్యవసాయం ఉందా? వ్యవసాయం ఉన్న రుణం బ్యాంక్. హలో శివబాయ్, మీ దగ్గర సిగ్నల్ కరెక్ట్ లేదు. సిగ్నల్ ఒకసారి సిగ్నల్ నా చోటుకొచ్చి మాట్లాడరా. హలో హలో, ఇప్పుడు చెప్పండి. అయితే అగ్రికల్చర్ ఆఫీస్ కి పోమన్నారు, బ్యాంక్ లకు పోతే. మీకు ఎన్ని ఎకరాలన్నది? అమ్మా ఒక్కటే ఎకరం ఉన్నది అన్న. మాకు ఎంత ఉంది లోను? 40,000 ఉన్నది. ఏమంటున్నారు? మీకు అక్కడ పోయింది ప్రాబ్లం చెప్తారంటే అగ్రికల్చర్ ఆఫీస్ కి పోయినాము. అక్కడ పోతే మీకు రేషన్ కార్డు లేదుగా బాబు, అందుకే ఇది కాలే అని చెప్పిస్తుంది మేడం. ఓకే, అంటే మొదటి విడతలు అయ్యింది అని చెప్పారుగా, లక్ష లోపలకి ఎప్పుడో. ఏడా అయిందన్న, ఏడా అయింది. దొంగ కొడుకులు అంతా బ్యాంకులకు వస్తుర్రు, ఏడుచుకుంటూ పోతుర్రు. వేసేటోనికి వేసిండు, డబ్బులు కొట్టుకుంటుర్రు బయట. ఓ అందరికి అయిపోయిందని 100 మందిలా 40 మందికి చేస్తున్నారు, 60 మందికి చేస్తలేరు. ఓకే, ఇప్పుడు మీ కొల్లాపూర్ విలేజ్ లా దాదాపుగా ఎంత మందికి రుణమాఫీ కాకుంటున్నది? మా తాండకు గ్రామ పంచాయతీ ఉంటది. ఓకే. ఆ తాండలా ఖాళీ ఇంత పెద్ద తాండకు ఎంత మందికి వచ్చిందన్నా? 32 మందికి వచ్చింది. మొత్తం రైతులు ఎంత మంది ఉంటారు మీ తాండాలో? అని మాకు ఒక 1000 గడపల దాకా ఉంటదన్న. 1000 గడపలల్లా 32 మందికి అయింది. 32 మందికి వచ్చింది. మరి అధికారులను అక్కడ అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? అక్కడికి వెళ్ళి బ్యాంక్ లకు పోతే ఆడికి పోమంటారు. ఆడ పోతే వాళ్ళు లైన్ లా నిలబెడుతురు. టైం కి అధికారులు వస్తలేరు. 11 గంటలకు 12 గంటలకు వస్తారు. బాబు మేము ఏం చేయాలి, మేము దరఖాస్తులు తీసుకుంటాం, ఇచ్చిపోరి, రేషన్ కార్డు లేదు, మాకేం చేయమంటారు, పైనుంచి చెప్పినప్పుడు చెప్తామని రిటర్న్ తోలిస్తారు అన్న. ఓకే, ఇప్పుడు మొదటి విడతల మీకు 40,000 కావాలా? 40,000 కావాలన్న. 40,000 కాలే. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. అది కూడా ఎంత ఇప్పుడు రెన్యువల్ చేసి కూడా ఎంత 8 నెలలు అవుతుందన్న. ఓకే, అది రెన్యువల్ చేపించుకున్నారు. మళ్ళీ అది ఒకటి పిటిషన్ ఏం పెట్టిరు తెలుసా, ఇప్పుడు డిసెంబర్ 9కి చేస్తా అన్నాడుగా. అవును, ఆయన లేట్ చేసి రైతుల పానం మీద చేసాడు. మళ్ళా ఏంది ఆ డిసెంబర్ 9 నుంచి ఎప్పుడైతే రుణమాఫీ అవుతుందో అప్పటిదాకా ఇంట్రెస్ట్ కడితేనే, లేకపోతే వెళ్ళిపోర్రా అంటున్నారు బ్యాంక్ లా. వెళ్ళిపోండ్రా, వెళ్ళిపోర్రి లేకపోతే కట్టూరి, పై నుంచి ఆర్డర్ ఉన్నది. ఓకే, ఇంట్రెస్ట్ ఎంత అయింది? ఇప్పుడు మాకు మా పక్కన 130,000 ఉండే అన్న. ఓకే, మా బాబాయ్ ఉన్నది. ఆయనకు ఈ డిసెంబర్ 9 నుంచి మొన్న 2వ విడత చేసిరు కదా. అవును,
ఆయనకు 1,30,000కు ఎంత 6,300 వచ్చినాయి అన్న. ఓకే. ఇది ఎందుకు చేస్తున్నారు సార్ అంటే మాకు పైనుంచి ఆర్డర్ ఉన్నది డిసెంబర్ 9 నుంచి అక్కడ నుంచి ఇచ్చిరు సమాచారం. అంటే డిసెంబర్ 9 నుంచి 2వ విడత ఎప్పుడైందో అప్పటిదాకా వడ్డీ కట్టాలి, లేకపోతే లేదు, బయట పోయి తెలుసుకోరు అంటారు. ఓకే, వాళ్ళు కూడా మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతే. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. చూసారు కదా రేవంత్ రెడ్డిజీ, ఇది రెండో కాల్. మీకు చూపెట్టాలి, ఎందుకంటే సాక్ష్యం అనేది లైవ్లో ఉండాలి కాబట్టి పూర్తి స్థాయిలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మొదట అయినదేమో 50,000, ఇప్పుడు 40,000. అక్కడ రేషన్ కార్డే ప్రామాణికం అని చెప్పిర్రు. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది దేవరకొండ, నల్గొండ జిల్లా, అక్కడ నుంచి. ఓకే, మీకేం వ్యవసాయ భూమి ఉందా? అవును, ఉంది. ఎంత ఉంది లోను బ్యాంక్లో? బ్యాంకులో లోన్ తీసుకోలేదు సార్. తీసుకోలే. ఓకే, చెప్పండి, కాల్ చేసిర్రు. రైతు బంధు పడతలేదు కదా సార్. ఓకే, రైతు బంధు గురించి వేస్తారన్న నమ్మకం ఉందా ప్రభుత్వం? నాకైతే డౌట్ పడుతుంది, అందుకనే మీరు ఇచ్చిరు సార్, నేను అడుగుదామని చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే. రైతు బంధు గురించి, రైతు బంధు పడే ముచ్చట్నేనా రేవంత్ రెడ్డి సర్కార్లా? ఏం లేదన్నా, మీకున్న పైసలను ఏదైతే పెట్టుబడి సాయం ఉంటుందో దాన్ని ఇటు కట్ చేస్తాళ్ళు, రుణమాఫీ అని చెప్తున్నారు. ఇప్పుడు గతంలో పడాల్సింది ఇంతవరకు కూడా పడని పరిస్థితి, ఇప్పుడు కూడా పడని పరిస్థితి. కేవలం అంతా ఏంది అంటే ప్రభుత్వం నిజానికి కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది కూడా ఏంది ఈ రైతు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా చోట్ల అదే పరిస్థితి ఉంది. ఒక్క చోట అని మనం చెప్పలేం, కానీ చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిరోజు ఇది 8 గంటల నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. రైతులు ఖచ్చితంగా రుణమాఫీ అయిందా, రుణమాఫీ కాకపోతే ఏ ప్రాంతాల నుంచి కాలే, ఎంత కావాలి, ఎంత అయితే బాగుంటుంది, ఏమంటున్నారు అనే విషయాన్ని మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా. హలో, నమస్తే అండి. హలో, 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 రైట్. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీకు బ్యాంక్లో లోన్ ఉందా? ఉన్నది సార్ అన్న. ఎంత ఉంది? 50-60 ఉన్నది. మరి రుణమాఫీ అయిందా? అయిందే అన్న, రైతు బంధు పడతలేదు. రైతు బంధు పడతలేదు. రైతు బంధు మరి వేస్తాడన్న నమ్మకం ఉన్నదా? ఇక ఏం నమ్మకం ఉన్నదన్న? నమ్మకం ఉన్నది, ఎత్తడి కేసీఆర్ ఇచ్చినప్పుడు ఇప్పుడు వేయలేదు. థ్యాంక్ యూ అన్న. ఎప్పుడు వేస్తాడన్న మరి? హలో, 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహబాద్ అండి, మహబాద్ డిస్ట్రిక్ట్. ఓకే, మీకు బ్యాంక్లో లోన్ ఉందా? ఉన్నదండి. ఎంత ఉంది? మాకు 1,60,000 ఉన్నాయండి. మరి రుణమాఫీ అయిందా? కాలేదండి. ఏమంటున్నారు? అది 15వ తారీఖు అని చెప్తారు. రోజు పోయేస్తాను, 15వ తారీఖు అంట. 15వ తారీఖు అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో, చెప్పన్నా. నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి? ఓకే, మీకు బ్యాంక్లో లోన్ ఉందా? ఉందన్నా. ఏమైతుందంటే మేము 3 కొడుకులం మా నాన్నకి. ఓకే, నేను మా అన్న మా తమ్ముడు 3 లక్షలు తీసుకున్నాం. 3 లక్షలు తీసుకున్నారు. 3 లక్షలు తీసుకున్నాం. ఓకే, తర్వాత మా అన్నకి ఆల్రెడీ 3 years బ్యాక్ మ్యారేజ్ అయింది, సపరేట్ ఫ్యామిలీ. ఓకే, నాకు కొత్త రేషన్ కార్డు లేనంటే ఏమైందంటే ఒకటే రేషన్ కార్డులో 3 పేర్లు వచ్చినాయి. ఆ రుణమాఫీ కాలేదు, మాకు ఇంకా నిర్ధారణ చేయవలసింది అన్నారు, కానీ మరి అది ఏం చేస్తారు ఏంటనేది అర్థమవుతలేదు అన్నారు. ఇప్పుడు మీరు అంతా ఉమ్మడి ఫ్యామిలీయా, వేరు వేరు ఫ్యామిలీసా? వేరే ఫ్యామిలీ. ఆల్రెడీ రేషన్ కార్డు అంటే మా రేషన్ కార్డు మా అన్నకి లేనందుకు మా దానిలో ఉన్నాడు మా అన్న. ఆల్రెడీ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు డివైడ్ అంతా అయిపోయినారు. ఓకే, కానీ మాకు దీనిలోనే పేరు చూపిస్తుంది 3 లక్షలు ఉంది కదా, నిర్ధారణ చేయవలసిందని పడుతుంది. కానీ ఫస్ట్ మాకు పట్ట బుక్
నిర్ధారణ చేస్తున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డు ఇంక్లూడ్ చేసి 3 పేర్లు ఉన్నాయి నిర్ధారణ చేయవలసిందని చేయకపోవడం న్యాయం కాదు కదన్నా. అవునవును. అసలు ఏ విధంగా నష్టపోతున్నాం అన్న. నేను కాంగ్రెస్ అంటే మరి ఊర్లో ఎప్పుడంతా టీఆర్ఎస్ కూడా పక్కన తీసుకొని తిన్నాం కాంగ్రెస్ కోసం, కానీ మాకే కాలేదు. మీకే కాలే? కష్టపడుతున్నాం, మాకే కాలేదు. మా అయిందా నీకు అయినా ఏం పెట్టలేకపోతున్నా సార్. పొద్దున సర్పంచ్ ఎవరికైనా పోయి కాంగ్రెస్ ఓటేనని ఎవరు చెప్పాలని అసలు. ఓకే. వచ్చి టీఆర్ఎస్ మనుషులు మేము కావాల్సిన ఉద్యోగాలు వేయలేదు అది అందుకు మేము ఇక్కడ సపోర్ట్ చేస్తే ఏందన్నా నా గుట్ట మీద దొరుకున్నట్టు అసలు. ఏముందన్న 3 లక్షలు ఎగ్జిక్యూట్ కదా, మంచి లక్ష. అసలు రేషన్ కార్డు చెప్పడు, అదే రేషన్ కార్డు ఫస్ట్ స్టార్టింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 3 నెలలు ఇస్తాను. ఆ రేషన్ కార్డు ఇస్తే ఎగ్జిక్యూట్ అవుతాం కదా. అది 7 నెలలు అయితే రేషన్ కార్డు కొత్తది ఇస్తాం ఎక్కడ ఇచ్చిరన్నా. అసలు ఎంత రైతులు ఎంత ఇబ్బంది పెట్టినట్టు ఇబ్బంది పెడుతున్నా. రైతు బంధు లేదు ఇప్పుడు, రుణమాఫీ లేదు. ఏమన్నా ఒక్క రూపాయలు లేదు, గవర్నమెంట్ చూసిన 1 రూపాయలు లేదు. కేసీఆర్ ఉంటే ఈ టైంలో ఇది రైతు బంధు పడుతుంది అన్న అయిపోతున్నాను. ఓకే. చాలా నష్టపోతున్నాం అన్న అసలు ఈ గవర్నమెంట్ వల్ల. మీరు కాంగ్రెస్ రావాలని ప్రచారం చేసారు? చాలా ప్రచారం చేస్తా ఉన్నా. మా ఊర్లో ఎవరు తిరగలేదు అసలు. మా ఊరు మొత్తం టీఆర్ఎస్ ఉంటే కూడా మేము తిరిగినాం. మా లాస్ట్ మాకే కాలేదు. కాంగ్రెస్ కార్యకర్త మీరైనా మీదే రుణమాఫీ కాలే? కాలేదు. ఓకే ఓకే. ఎవరు తీసుకోవాలని అసలు. మరి మీ ఎమ్మెల్యే దగ్గర వేయరా? మా ఎమ్మెల్యే ఇప్పుడు టీఆర్ఎస్ అన్న ఇక్కడ. టీఆర్ఎస్ అయినా పోకపోయారు, లేకపోతే మంత్రి ఉంటాడు కదా జిల్లాకు? అదే జూపల్లి సార్ ఉన్నాడు. ఓకే. మరి కలెక్టరేట్ ఆఫీస్కి ఏమైనా వేయరా? ఏవో కంప్లైంట్ ఇస్తాం మీకు వస్తుందండి, మీకు నిర్ధారణ చేయవలసింది పైన గైడ్ లైన్స్ రాలేదు ఇంకా. ఆగస్టు 15 తర్వాత మనకు గవర్నమెంట్ నుంచి ఒక రూల్ వస్తుంది, అప్పటి నుంచి చేద్దామని చెప్పారు. ఓకే. కానీ ఏందన్నా అసలు ఇంత మేము కార్యకర్తలు తిప్పలవాడి గెలిపిస్తే కూడా మాకే కాలేదన్నా. మేము ఎట్లా మరి అన్న, నువ్వు తిప్పలవాడి కాంగ్రెస్ పార్టీని గెలిపించినావు, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. భయంకరంగా ఉందన్నా. మేము కళలు కానలే, కేసీఆర్ మీద ఏదో కోపంతోనే వేసినాం కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నాం అన్న, ఇంటికి తెచ్చుకున్నాం కదా ఆయన అనిపిస్తుంది. ఓకే. మరి ఇంత ఘోరంగా అనుకోలేదన్నా. అసలు పిల్లలు చాలా బస్ ఛార్జీలు లేకుండా బస్ ఛార్జీలు మేము పెట్టుకుంటామని చెప్పి పిలిపించినాం మన హైదరాబాద్ నుంచి పిల్లల్ని. మా ఊరు ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు మేము యూత్ అంతా 1400 ఓట్లు ఉంటే 775 ఓట్లు ఇచ్చినాం. మేము అంతా చీల కొట్టినాం కాంగ్రెస్ టీఆర్ఎస్ ని. ఓకే. చీల కొట్టే లీడర్ లేడు, మేమే యూత్. ఓకే. కానీ ఇంత కష్టపడితే ఏమైనా లాస్ట్. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీరు తీవ్రంగా నష్టపోతున్నారు. మా అమ్మ మా నాన్న అడుగుతున్నారు, ఏమేరా మనది కాకపోతే కదా ఏమని చెప్పుకోవాలా ఊర్లో. మా అమ్మ మా నాన్న ఇప్పుడు అసలు ఇంట్లో అన్నం తినలేదు వాళ్ళన్న మాట్లాడి ఎలిజిబిలిటీ కదన్నా. కనీసం సరే నాకు 3 lakhs రేషన్ కార్డు ఇది 3 లక్షలు కనీసం 2 lakhs అని చేయమను. 2 lakhs అని చేయలేదు కదా, కనీసం 1 లక్ష చేయమన్నా. కనీసం మాకు 1 లక్షనే చేస్తే మేము బయట ఏదో అబద్ధాలనే వేసుకుంటాం. 3 లక్షలు అయిన ధర పోయి మా కాంగ్రెస్ అని అబద్ధాలు చెప్పలే కాంగ్రెస్. రైతు బంధు పైసలు తీసుకొచ్చి దీనిలో ఫస్ట్ 31,000 కోట్లు అండి. మొన్ననేమో ఫస్ట్ 6,000 కోట్లు, ఇప్పుడు 8,000 కోట్లు, 12,000 కోట్లే కదా. ఇంకా వెళ్ళి 18,000 కోట్లు రావాలి కదా. ఓకే. ఎక్కడ పోయింది అసలు 12,000 కోట్లు అంటే? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన 8 నెలలు చూసిరు కదా బ్రదర్, మీరు కాంగ్రెస్ కరుడు కట్టిన కార్యకర్త, ఏంటిది మీ ఒపీనియన్ ఏంటి మరి పరిపాలన మీద? లేదు, నా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అనేది కాంగ్రెస్ తెలుస్తలేదు. ఎవరైతే సజెషన్ తీసుకొస్తారు రేవంత్ రెడ్డికి పక్కన సలహాదారులు కొద్దిగా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది. ఏంటి అసలు గ్రౌండ్ లో ఏం జరుగుతుంది? ఇప్పుడు కేసీఆర్ నష్టపోవడానికి ఒక కారణం ఏంటంటే సార్ దళిత బంధు ఒకటి. దళిత బంధు కంటే పెద్ద సార్ ఇది. దళిత బంధు వల్ల కనీసం కొన్ని ఓన్లీ ఎస్సీ వాళ్ళకి వ్యతిరేకత వాళ్ళకి వచ్చింది, మాకు రాలేదని. ఇది ఘోరంగా సార్. ఇది మా ఊర్లో 1000 గడపలు ఉన్నాయి, దానిలో 120 గడపలకు అంటే 880 గడపలు వ్యతిరేకత ఉన్నాం ఇప్పుడు మేము. రంగబంధు ఏదో 50 ఫ్యామిలీలకు వస్తే 50 ఫ్యామిలీ ఎదురైతే మేము ఇక్కడ 800 మంది ఫ్యామిలీ ఎదురైపోతుంది. ఎవరు ఏమన్నారు? దానికి ఒక రూల్ లేదు, ఒక రెగ్యులేషన్ లేదు. అసలు మొన్న లాస్ట్ లో డిసెంబర్ తీసుకున్న వాళ్ళకి అయింది కానీ ఫస్ట్ తీసుకున్న వాళ్ళకి కాలేదు. అసలు నిజమైన వాస్తవం లబ్ధిదారులు కాలే. ఏదైతున్నా నిజమైన లబ్ధిదారులు కావాలంటే పట్టబుక్ నువ్వు ఎలక్షన్ లో ఏం చెప్పారన్నా, పట్టబుక్ తీసుకుని ఇప్పుడు తెచ్చుకోకుండా డిసెంబర్ తర్వాత తెచ్చుకొని నేను మాఫీ చేస్తాను ఎలక్షన్. ఆ రోజు తెచ్చిన రేషన్ కార్డ్ అని చెప్పలేదు కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, చాలా మంది ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్కారం. మీ పేరన్నా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
నా పేరు నరేష్ అన్న, మాది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం. మల్లాపూర్ మండలం. బ్యాంక్లో లోన్ ఉందా? అవునన్నా, ఉందన్న. బ్యాంక్ లో లోన్ ఉంది, 1,00,000 రూపాయలు ఉంది. అది ఇంకా కాలేదు. రుణమాఫీ కాలే అన్న, కాలే. ఏమంటున్నారు మరి? ఏదన్నా అవుతుంది అంటారు. బ్యాంక్ లోకి వెళ్ళి అడిగాము. మల్లాపూర్ మండలంలో కమిటీలో సిఫార్సు సిఫార్సు ఇచ్చినాం, ఇంకా ఇప్పటి వరకు కాలేదు. ఏమన్నా అంటే అవుతుంది 15th వరకు టైం ఇచ్చారంటే ఆల్రెడీ అయిపోయింది కదా. 15 1 lakh అయిపోయింది కదా అని మేము అడుగుతున్నాం. అంత ఏం రెస్పాన్స్ లేదు. బ్యాంక్ లో రెస్పాన్స్ లేదు, అటు అధికారులు రెస్పాన్స్ లేదు. మరి మీ ఎమ్మెల్యేని అడిగిర్రా? మా ఎమ్మెల్యే అపోజిషన్ అన్న. సరే, జిల్లాకు సంబంధించిన కలెక్టర్ ఉంటాడు కదా, కలెక్టర్ దగ్గరను వెళ్ళలేదు అన్న. అక్కడి వరకు వెళ్ళనిస్తుంది, వెళ్ళని లేదు. ఇక్కడనే అయిపోద్ది అని చూద్దామని ఇస్తారు. ఓకే, ఇప్పుడు మీకు 1,00,000 రూపాయలు కావాలి రుణమాఫీ? అవునన్నా, అవును. రుణమాఫీ కాలే అన్న ఇంకా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. హలో, నమస్తే అండి. అన్న నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి? అన్న నారాయణకి అన్న, నారాయణ. సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే, ఎంత ఉంది బ్యాంక్లో లోను? అన్న 40,000 అన్న. రుణమాఫీ అయిందా? అయింది సార్. అయిందా? చెప్పండి. కాల్ చేసిర్రు? అది ఏమంటారు అంటే బ్రాంచ్ సార్. చెప్పండి. అదే బ్రాంచ్ లో ఏమంటున్నారు అంటే కలర్ బ్రాంచ్ సార్, మన నారాయణ కాన్స్టిట్యూంట్ కలర్ బ్యాంకు. ఓకే. అంటే సన్నకారు అయితే ఫస్ట్ దఫాలనే మనకు రుణమాఫీ వచ్చింది సార్. అదే మరి ఇంకా అమౌంట్ ఇప్పటికి 2వ విడతలలో కూడా కొంతమంది ఇస్తున్నారు. ఈ తెలుగు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బయటకి లేవా కొట్టేస్తాం కానీ పో అని ఒక గంటేసే మాటలు మాట్లాడుతున్నారు సార్. బ్యాంక్ లోకి వెళ్ళి ఎవరు? బ్యాంకు మేనేజర్లు అని ఫీల్డ్ ఆఫీసర్లు అని అందులో చేసే వాళ్ళు క్యాషియర్లు కానీ ఎవరైనా. ఎందుకంటే కాగితాలు మోపస్తున్నాయి అంటే పబ్లిక్ లో ఉన్నప్పుడు అందరికి వస్తాయి కదా సార్. అందరికి ఉంటుంది, అందరికి హక్కు ఉంటుంది కదా. అవును. మరి మేము అడగడానికి టైం అయినప్పుడు వాళ్ళు మరి ఎవరికి అడగాలి? ఎవరికి అగ్రికల్చర్ దగ్గర పోయి అడిగితే ఆమె దగ్గర రుణమాఫీ అయింది బాబా అని ఆమె చెప్తుంది. పోయి అడుగుతున్నాం, కాగితాలు ఇచ్చేసినాం. కాగితాలు ఇచ్చి ఇప్పటికి 20 రోజులే ఫస్ట్ దఫా చేసిన నుంచి ఒక 4-5 రోజుల కాగితాలు ఇచ్చినాం సార్, డాక్యుమెంట్స్. ఇప్పుడు మీరు అనేది ఏంటి అంటే రుణమాఫీ అయిందా కాలేదా అనే క్లారిటీ బ్యాంకర్లు ఇవ్వట్లేదు. అయిపోయింది, అమౌంట్ జమ చేయలేదు అంటున్నారు వాళ్ళు. ఇంకా అమౌంట్ మీకు యాడ్ కాలే అని చెప్తున్నారు. యాడ్ కాలేదని చెప్తున్నారు, బ్యాంకులోనే యాడ్ కాలేదని చెప్తున్నారు. ఓకే, మరి మీరు రుణమాఫీ అయిందని ఎట్లా చెప్పారు? మాకు లిస్ట్ పంపిండ్రు, లిస్ట్ లో గింత బాగా ఉన్నది, గింత రుణమాఫీ అయిపోయింది. దాంతో పాటు ఒక 30-40 మందికి ఇచ్చిర్రు. ఒక 30-40 మందికి అట్లా ఇబ్బందులు పెడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీ ఊర్లో ఎంతమంది రైతులు ఉంటారు అందాదా నోటి మాట? అందాదా ఒక 60 మంది ఉంటారు సార్. ఇప్పుడు ఇందులో ఎంతమందికి రుణమాఫీ కాలే? అందా ఒక 30-35 మంది కాలేవు సార్. ఓకే, వాళ్ళందరికీ ఏం చెప్తున్నారు మరి? అదే అవుతాయి, ఆగుండ్రు. ఒక రేషన్ కార్డు లో డబల్ ఉన్నాయి సార్. ఒకటి ఎట్లా ఉందని చెప్పాలనా, ఒక రేషన్ కార్డు లో ఒకటి ఉన్నది అనుకో, ఒక చెల్లి ఉంది అనుకో, చెల్లిని ఎక్కడ ఉన్నది ఇచ్చినామా, ఆమె రేషన్ కార్డు ఉంది అక్కడ ఒక 10,000 అప్పు తీసుకున్నది. ఎక్కడ? అత్తగారి దగ్గర. ఇక్కడ ఈయనకు ఒక 1,10,000 ఇక్కడ బాకీ ఉంది. అయితే ఇది వర్తించేది, ఆమెను క్లోజ్ చేసుకోమని అంటున్నారు. అయితే ఈ 2 కలిపితే కాదు, 2 లక్షల రూపాయలు కదా సార్. అవును, 1,50,000 రూపాయలు కదా. 16,000 ప్లస్ 1,10,000 అంటే 1,50,000 మాఫీ కావాలి కదా. అది తర్వాత చూద్దాం దాని సంగతి అంటారు. రైట్, థ్యాంక్ యూ అండి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ నాది నందిపల్లి సార్, పెదగోల్కొండ పక్కన సార్. ఓకే, ఎంత ఉంది వ్యవసాయం? వ్యవసాయం నాకు 2 ఎకరాలు ఉంది సార్. రుణమాఫీ అయిందా మరి? రుణమాఫీ నేను పోయినసారే కట్టేసిన సార్. పోయినసారే కట్టేసారు. ఇప్పుడు అప్పులు తెచ్చి కరగడి చేసి దున్నిచ్చి నాటేసి మొత్తం రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మందులకి డబ్బులు లేవు. ఓకే, రైతు భరోసా ఎప్పుడు పడతాయి సార్? ఇది మరి అడగపోయినావు రేవంత్ రెడ్డిని? మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎవరిని అడగాల? సబితా మేడం అడిగితేనేమో అవుతాయి అని అదే లేవు. ఒకటి సార్ని అడిగితేనేమో అవుతుంది, నీ ఒక్కరికి ఉందా అందరికి ఉంది అది ఇది అంటారు. మరి ఆడ అధికారులు ఏమంటున్నారు? ఈ అప్పులు తెచ్చి నేను పర్సన్ అయిపోయినా సరే అప్పులు దమ్ చేసేస్తారు. ఎంత అప్పు తెచ్చినావు? నేను 20,000 తెచ్చినా సార్. 20,000 తెచ్చినావు. మరి అక్కడ వ్యవసాయ అధికారులను ఏమన్నా అడిగినావు ఎప్పుడు ఎత్తారు ఏం కథ అని? అడిగినా ఇక గవర్నమెంట్ పని కదా, మనం నేనేం చేయాలి అది ఇది అంటారు. ఓకే, కలెక్టర్ సాబ్ దగ్గర పోకపోయినావు మారు? అంతా వాళ్ళ ఎవరు పట్టించుకోరు సార్. ఆడికి పోతే ఎవరు పట్టించుకుంటారు? అది అంతే అంటావు.
మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి సార్? మీ లెక్క ప్రకారంగా ఎప్పుడు వస్తాయి సార్? అది ఏ స్టార్ట్ ఉన్నాడానే నీకేమన్నా అనిపించింది అత్తయ్య? నాకు కాదు సార్, మీ ప్రెస్ లో కదా, మీడియా కదా, ఫస్ట్ మీకే తెలియాలి. వేస్తే మంచిదే కదా. ఇప్పుడు మీతోనే సార్ నేనేమంటున్నానంటే ప్రభుత్వం ఏదలుచుకుంటే ఎప్పుడో వేసేది, ఇప్పటి వరకు వేయలే కదా. ప్రభుత్వం దగ్గర ఒక మాట ప్రభుత్వానికి దగ్గరికి పోవాలంటే మా మాట ఎట్లా పోతాయి సార్? మీ మాట అయినా పోతుంది. అందుకే కదా అందుకే నేను ఏం చేసిన, అందుకే నీతో లైవ్ లో మాట్లాడిస్తున్నా. మరి రేవంత్ రెడ్డి అన్న వింటారు కదా కనీసం. అవును సార్, వింటారు సార్, వినాలి సార్, తప్పదు సార్ అది. ఎందుకంటే చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. ఇక మందులు పడకపోతే మరి కష్టం సార్. ఇప్పుడు వర్షాలు కూడా ఉన్నాయి, బాగానే వర్షం కూడా పడుతున్నాయి, ఇక నీళ్ళున్నాయి, అన్ని ఉన్నాయి, ఇక మందులకి డబ్బులు లేవు. ఓకే, వేస్తే మంచిదే కదా. అవును సార్, జర చెప్పండి సార్, మీ గవర్నమెంట్ తో చెప్పండి సార్. ఇగో నీకు లైవ్లనే చెప్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇగో రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం అట ఏరి కష్టాలలో ఉన్నాడు. ఓకేనా? చాలా కష్టాల్లో ఉన్నారు సార్. థ్యాంక్స్ సార్. ఓకే ఓకే. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మురళి అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం. ఓకే, మీకు రైతు రుణమాఫీ అయిందండి? కాలేదండి ఇంతవరకు. అది ఎప్పుడు అవుతుందండి? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 2. ఎంత ఉంది లోను? 1,30,000 దాకా ఉంది. ఏమంటున్నారు బ్యాంకర్స్ కానీ అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్? నెక్స్ట్ విడతలో August 15th మళ్ళీ చేస్తా అన్నారు కదా. అవునవును, ఈ లోపు అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. మొన్న బ్యాంకులో ఆధార్ కార్డులో అడిగితే ఇచ్చి వచ్చామండి. ఓకే, అవుతుంది అన్నారు. ఇంతవరకు కాదు. అవుతుంది అంటే కాదు అసలు అది. ఇక అది మనం వేచి చూడాలన్నా, ఎందుకంటే వాళ్ళు డెడ్ లైన్ పెట్టారు కదా 15వ తారీఖు. కాదంటే ఇప్పుడు సమస్యలు ఎట్లున్నాయి అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలవాలని పబ్లిక్ కాల్స్ నేను తీసుకుంటున్నాను. అదే కానీ అసలు ఇన్ని రోజులు అండి, అసలు August 15 అంటే 3 రోజులు పోలేదు, ఇంకెప్పుడు రోజులు అసలు అవుతుందా కాదా? వీటి మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు చాలా మంది. అసలు అది లేదు, రైతు బంధు లేదు, ఏమీ లేదు అసలు ఇంతవరకు. అవును, ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి అన్నట్టుంది గవర్నమెంట్. ఎట్లుందన్న రేవంత్ రెడ్డి పరిపాలన? ఏమున్నదండి, మీరు ఖమ్మంలో చెప్తే పొంగులేటి తప్పితే వేరే హవానే కనపడట్లేదు. పొంగులేటి చేయట్లే మరి? అదే చెప్పట్లేదండి. ఇక్కడ ఒక్క పేరు పట్టుకుని వెళ్ళాడుతున్నారు కానీ మీ జిల్లా మొత్తం పేరే ఉంది కానీ అసలు పని లేదు. ఓన్లీ పొంగులేటి పేరు వినబడుతుంది కానీ గ్రౌండ్ లెవెల్లో పని లేదు. ఎందుకు చేశారు, ఎందుకు అది ఏమర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. హలో, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? సార్ నా పేరు ఖలీల్ పాషా సార్, నేను వరంగల్ నుంచి సార్. వరంగల్ నుంచి. ఎన్ని ఎకరాల భూమి ఉంది సార్? నాకు ఎకరం ఉంది సార్. ఎకరం ఉందా? రైతు రుణమాఫీ అయిందా? కాలేదు సార్, నేను లాస్ట్ ఇయర్ 46,500 తీసుకున్నా సార్. 46,500 తీసుకున్నారు. ఓకే సార్, తీసుకుంటే దాన్ని లాస్ట్ మంత్ రెన్యువల్ చేసిన దాన్ని. ఓకే, రెన్యువల్ చేసిన తర్వాత రుణమాఫీ అనేది రాలేదు సార్ మాకు. మరి ఏమంటున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ అక్కడ మీ దగ్గరికి సంబంధించిన బ్యాంకర్స్? సార్ అక్కడికి వెళ్తే సార్ నాది మ్యారేజ్ 2008లో మ్యారేజ్ అయింది సార్ నాది. ఓకే, 2011లో రేషన్ కార్డు కోసం అప్లై చేస్తే మా వైఫ్ పేరు మీద రేషన్ కార్డు వచ్చింది. ఓకే, వస్తే అందులోకి వెళ్ళి మా మదర్ దాంట్లోకి వెళ్ళి నా రేషన్ కార్డు కట్ చేసిల్లు, కానీ నా వైఫ్ దాని మీద రేషన్ కార్డులో ఎక్కియలేదు సార్ నాది. అట్లెట్లా? ఎక్కియలేదు సార్, 2011లో ఎక్కియలేదు. అప్పుడు నేను సౌదీలో ఉన్నా సార్, అప్పుడు ఇక్కడ లేనండి. ఓకే 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 సార్, అట్లా ఉంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నుండి ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు కదా సార్. ఇవ్వకపోతే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే రేషన్ కార్డులో పేరు లేదని అంటారు సార్. ఓకే ఓకే, ఇప్పుడు బ్యాంకర్లు చేస్తారట్నా చేయరట్నా సార్? వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు మాకు ఇంకా గైడ్ లైన్స్ ఏం రాలేదు అని వాళ్ళు అంటారు. ఇక్కడ లైవ్ లెవెల్ చూస్తేనేమో ఇంటింటికి అధికారి వచ్చి చేస్తారా అంటే ఎప్పుడు చేస్తారో ఎన్నటికి చేస్తారో దానికి. ఈ అధికారి ఏమంటాడు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఏమంటాడు? మా దగ్గర గైడ్ లైన్స్ ఏం రాలేదు అని చెప్పి అంటారు. మా మదర్ వాళ్ళది రేషన్ కార్డ్ జిరాక్స్, మా వైఫ్ ది రేషన్ కార్డ్ జిరాక్స్ అవన్నీ పట్టుకుని వెళ్ళిన వాళ్ళ దగ్గరికి. ఓకే, మా మదర్ దాంట్లోకి వెళ్ళి 2011లోనే కట్ చేసిల్లు సార్, నాది దీంట్లో ఎక్కియలేదు అని చెప్తే మా దగ్గరికి ఏం గైడ్ లైన్స్ రాలే, వచ్చేది ఉంటే చెప్తామని అంటాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. హలో హలో, శంకర్ అన్న. రంజిత్ అన్న నా పేరు. రంజిత్ అన్న. మీ పేరు ఎక్కడి నుంచి? నాది యాదాద్రి జిల్లా మండలం పార్పల్లి గ్రామం అండి నాది. ఓకే, ఎంత ఉంది భూమి? భూమి 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలు. మరి రుణమాఫీ ఎంత తీసుకున్నారు రుణం? రుణము 90,000 తీసుకున్నా. మరి రుణమాఫీ అయిందా? కాలేదు సార్, మరి 90,000 తీసుకుంటే 95,000 అని కంప్యూటర్ లో చూపిస్తుంది.
డిసిసిబిలో నేనేం చేసినా ఒక సేవింగ్ అకౌంట్ తీసుకుంటానా. ఓకే. ఆ సేవింగ్ అకౌంట్ వాళ్ళు ఏం చేసిర్రు, ఎవరినో అకౌంట్ కు 1,15,000 అకౌంట్ కు నా ఆధార్ కార్డు తగిలిచ్చిరన్నా. ఎవరు? బ్యాంకర్స్? బ్యాంకర్స్, డిసిసిబి బ్యాంకర్స్. ఓకే. రెండు కలిసి స్టేటస్ ఏం చూస్తుందంటే 2 లక్షల చిల్లర చూస్తుందన్నా. ఓకే. అయితే బ్యాంకుకి వెళ్తేనేమో మీ ఏఈఓ దగ్గర పొమ్మన్నారు. ఏఈఓ దగ్గర పోతే 2 బ్యాంకులు ఉందంటే మళ్ళీ మోత్కూరుకు వచ్చి ఆ బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడితే డిలీట్ చేసి ఆధార్ కార్డు డిలీట్ చేసి దాన్ని కలిపిండన్న. ఓకే. ఇప్పుడు మరి నాది 94,000 చిల్లర చూపిస్తుంది. మరి నాకు రుణమాఫీ అయిదో కాదు. మరి ఏమంటున్నారు? అది బ్యాంకర్ల తప్పిదం కదా. బ్యాంకర్లు తప్పు చేసి మన మీద పెట్టారు. అయితే ఏఈఓ సార్ ఏమంటారు అంటే మేము ఏం చేయలేము కదా, ఇది పైనుంచి వచ్చింది కదా, మేము ఏం చేయలేమే అంటే పైనుంచి అంటే అడగపోయినావు మరి, వేరే గ్రహం నుండి ఏమన్నా వచ్చిందని అడగపోతే? మా దగ్గర ఏం లేదు. పైనుండి అంటే పైనుండి ఏముంటది? రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేస్తారు, అధికారులు పంపిస్తారు. మరి మీరు పైనుండి వచ్చిందంటే మీ తప్పు పెట్టుకొని మమ్మల్ని ఎట్లా అంటారా అని అడగాలనే, బాగా జాగ్రత్తగా అడగాలి మీరు. బ్యాంక్ అడుగు, పోయి మేనేజర్ని అడుగు, బాగా జాగ్రత్తగా అడుగు. నువ్వు ఏం ఆధైర్యపడకి ఈ నెంబర్ సేవ్ చేసుకొని నాకు ఫోన్ చేయి మళ్ళా. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి? మాది నగరికల్ మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్ సార్. ఓకే. ఎంత ఉంది వ్యవసాయ భూమి? మాకు ఎకరం భూమి ఉంది సార్. ఎంత ఉంది రుణం బ్యాంకులో? 57,000 ఉంది సార్. ఏమంటున్నారు, బ్యాంక్ రుణమాఫీ అయిందా? కాలేదు సార్. కాకపోతే ఏంటంటే సార్, కుటుంబ నిర్ధారణ కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు లింక్ చేశారు సార్ వాళ్ళు. ఓకే. యాక్చువల్ గా ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ లో మా ఫాదర్ అప్పుడు ఒక 90,000 తీసుకున్నారు సార్. ఓకే. ఆల్రెడీ మాఫీ సార్. మళ్ళీ బ్యాంకర్లు ఏం చేశారంటే సార్, ఆల్రెడీ మాఫీ అయిన దాన్ని ఇప్పుడు మళ్ళీ 1,00,000 రూపాయలు చూపిస్తారు సార్ మా ఫాదర్ అకౌంట్ మీద. ఓకే. అది వచ్చేసి మా ఫాదర్ కు నాకు ఒకే రేషన్ కార్డు ఉండడం వల్ల నాది ప్రాసెసింగ్ అని చూపిస్తుంది సార్. అది వాళ్ళు ఏమని అడిగితే మాకు ఇంకా గైడెన్స్ రాలేము అది చెప్తున్నారు సార్. ఏం గైడ్ లైన్స్ అంటే అడగపోతేవన్నా సార్? అది ఏంటంటే ఇప్పుడు కుటుంబం అనేది వాళ్ళు రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటారు సార్. కేసీఆర్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ వరకు ఒక్కసారి కూడా రేషన్ కార్డు ఇవ్వలేరు కదా సార్. అవును. నాకు మ్యారేజ్ అనేది 2 పిల్లలు సార్. అవును. నాది వేరే ఫ్యామిలీ. వాళ్ళు ఏమంటారు అంటే రేషన్ కార్డు ప్రామాణికంగా జరుగుతున్నది అని వాళ్ళు చెప్తున్నారు సార్. ఓకే. ఇప్పుడు రేషన్ కార్డు పెట్టడం వల్ల నీకు ఇబ్బంది అయిపోయింది, రుణమాఫీ కాలే. అవును సార్. అవును సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. హలో, నమస్కారం స్వామి. నమస్తే స్వామి. ఏ ఊరు? ఇటుకాలపాడు. ఇటుకాలపాడు. ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? 2 ఎకరాలు. 2 ఎకరాల 4 కుంటలు. ఓకే. ఎంత లోన్ తీసుకున్నావు బ్యాంక్లో? 1,09,000. ఓకే. రుణమాఫీ అయిందా మరి? కాలేదు స్వామి. 11 డిసెంబర్ 11లో తీసుకున్నా నేను. డిసెంబర్ 11లో తీసుకున్నా, అందుకే డిసెంబర్ 11 కాలేవు. అంటే మొన్న డిసెంబర్ 11? అదే మన 23 డిసెంబర్ 11. ఓకే. అంటే నువ్వు గైడ్ లైన్స్ లో లేవు. అదే 9వ తేదీ వరకే అంటున్నాడు కదా, మళ్ళీ 2-3 రోజులు పెరిగింది అంటున్నారు కదా, అందుకని ఫోన్ చేసి సార్. ఓకే. ఓకే. బ్యాంకర్ని అడిగా ఆ విషయం? బ్యాంకులు అడిగితే రాలేదు మౌలాలి గారు అంటున్నారు. ఓకే. వ్యవసాయ అధికారి ఏమంటున్నాడు? వ్యవసాయ అధికారి మీ దగ్గర ఏఈఓ ఉంటాడు కదా, ఏఈఓ ఏఈఓని కూడా అడిగాను సార్. ఏఈఓని అడిగితే పైన నుంచే వచ్చేటివి కదా, ఆయన 9వ తేదీ చెప్పాడు. మరి అంటే గైడ్ లైన్స్ లో మాత్రం 9వ తారీఖు లోపానే ఉండే. నేను కూడా నాకు క్లారిటీ అది 13 అయితే లేదు. అదే 11 కాదు 11. అవునవును. 11వ తేదీలో తెచ్చా. ఓకే. ఓకే. ఒక 2 రోజులుగా నా ఎక్స్చేంజ్ చేస్తే కొంచెం చెప్పండి సార్ కొంచెం. ఓకే. హలో, 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 హలో. అది పరిస్థితి. హలో సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఎక్కడి నుంచి సార్? సార్ జోగులమ్మ గద్వాల
జిల్లా ఉట్టపల్లి మండలం రామాపురం గ్రామం సార్. ఓకే, ఎన్ని ఎకరాల భూమి ఉంది సార్? 4 ఎకరాలు 9 గుంటలు ఉంది నాకు. ఓకే, బ్యాంక్లో లోను? బ్యాంకులో లోను 2,50,000 ఉంది సార్. ఓకే, అయితే రుణ ఖాతాలో ఈ నారాయణ గౌడ్ అని పడింది సార్. ఓకే, పేరు తప్పు పడింది. గౌడ్ అని 2 సార్లు రావడం వల్ల వాళ్ళు అది ఈఓ మేడం అడిగితే తర్వాత ఆగస్టు 31 తర్వాత వస్తుంది అని అంటారు సార్. అదేంది వస్తుంది ఏంది? అదే సార్, వాళ్ళు మళ్ళా పైనుండి ఇట్లా తప్పులు ఉండే వాళ్ళు సవరణలు చేయాలా, చేసి మాకు పంపించండి అంటే వస్తుంది, లేకపోతే రాదు అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఆ పేరు తప్పిదం ఎవరి వల్ల అయింది? అది బ్యాంకులు కొట్టినారు. బ్యాంకులో పోయి అడిగితే మేమేం తప్పిదం చేసలేము, మేము అసలు పేరును టచ్ చేయము, మేము అది కలెక్టర్ ఆఫీస్ నుండి పోయింది అని బ్యాంకులు అంటారు సార్. అదేంది కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎట్లా పోతుంది అన్న? వాడు చదువుకున్నాడా లేదా? ఏమో సార్, ఎవరిని అడగాలో. ఇప్పుడు పాస్బుక్లో ఏమని ఉన్నది? పట్టాదారు పాస్బుక్లా ఈ నారాయణ గౌడ్ అని ఉంది సార్. ఇప్పుడు దీంట్లో ఏమని పడ్డది? ఈ నారాయణ గౌడు ఈడిగా అని పడింది సార్. గౌడు అంతే, ఈడియా అంటే ఇంటి పేరు. ఒక్క గౌడు ఎగస్ట్రా పడింది. ఓహో, పేరులో గౌడ్ అనే ట్యాగ్ లైన్ మళ్ళీ ఒక డబల్ పడ్డది. పట్టాదారు పాస్బుక్లో అట్లా లేదు. ఈ నారాయణ గౌడ్ అని ఉంది సార్. ఒక బ్యాంకులో అట్లా పడ్డది. బ్యాంకులో అట్లా పడింది సార్. మరి అది వాళ్ళ తప్పిదమే కదా? తప్పిదమైనా మేమేం చేయలేము, అది పైనుండి వచ్చింది. అక్కడ మీరు ఏవోని అడగనంటే ఏవోని అడిగినాను. అడిగితే సరి చేపించమంటే సరే అని చెప్పి ఆగస్టు 1 రోజే సరి చేపించినా సార్ నేను. ఓకే, మంచిది. సరి చేపించి మళ్ళీ మొత్తం రేషన్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, క్రాప్ లోన్ అకౌంట్ అన్ని పేపర్స్ అన్ని ఆమెకి ఇచ్చేసిన, మేడంకి ఇచ్చిన. వాళ్ళు మాకు ఏమి గైడెన్స్ ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఒకవేళ మాకు ఇస్తే పైనుండి మాకు ఇట్లా తప్పులు ఉండే వల్ల పంపించండి అని అంటే మేము పంపిస్తాం, లేకపోతే ఇంకా కష్టం అంకులు రాదు అని అంటుంది ఆమె. అదే సార్, 2,50,000 అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, వస్తుందా రాదా అని టెన్షన్ తోనే ఉన్నాం మేము. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. అది బ్యాంకర్ల తప్పిదం కూడా పాపం వీళ్ళకే. హలో సార్, నమస్తే సార్, ఎక్కడి నుంచి? ఓకే, ఎన్ని ఎకరాల భూమి ఉంది? 2 ఎకరాల 6 గుంటలు ఉంది సార్. ఎంత ఉంది రుణం? నాకు 1,00,000 వడ్డీతో సహా కలుపు 1,70,000 ఏమంటున్నారు సార్? అయితే ఇప్పుడు థర్డ్ ఫేజ్ లో లిస్ట్ వస్తా అని చెప్పింది సార్. అయితే నేను మొన్న ఏఓ సార్ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకున్నా. ఓకే, అందులో కుటుంబ నిర్ధారణ కాలేదని వస్తాను సార్. నాకు రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉంది. అయితే వైట్ రేషన్ కార్డు ఉంది, ప్లస్ ఇప్పుడు బ్యాంకు సార్ దగ్గరికి వెళ్తే రుణం ప్రకారం అర్హత ఉందని కూడా చెప్పింది సార్ నాకు. ఓకే, మంచిది. ఇవన్నీ డిక్లేర్ చేసి పెట్టుకున్నా. అయితే ఇక్కడ రైతు రేషన్ కార్డు ప్రకారం మీ నిర్ధారణ కాలేదని చూపెడతాంది. దాని కొరకు కూడా మీ సేవకి వెళ్ళినా, ఇటు మా డీలర్ దగ్గర అప్పుడు బియ్యం రావడానికి కూడా కానీ నిర్ధారణ చేయడానికి ఒక లిస్ట్ ఉండేది సార్. దాంట్లో వేలిముద్రలు రావట్లేదు అని చెప్పి ఇప్పుడు దీనికి లింకప్ చేసి కుటుంబ నిర్ధారణ కాలేదని చూపెడతాను సార్. ఓకే, దీన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, ఏ విధంగా మాకు రుణం వచ్చి చేసుకోవాలి, దాని కొరకు ఫోన్ చేస్తాను సార్. ఇప్పుడు ఒక క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు అది ఎక్కడ బ్యాంకులో చూపెడుతున్నదా? బ్యాంక్ సార్ దగ్గరికి వెళ్ళిన బ్యాంకులో కూడా నీకు రుణం అర్హత ఉందని చెప్పింది సార్. ఓకే, రైట్. అది రుణం అర్హత ఉంది ఎట్లా? 2 లక్షల లోపే కాబట్టి. 2 లక్షల లోపే కాబట్టి. రేషన్ కార్డు ప్రామాణికం ఎక్కడ చూస్తున్నారు మీకు? రేషన్ కార్డు ఆన్లైన్ లో రేషన్ కార్డు వస్తాయి కదా సార్. అది ఓకే, అంటే బ్యాంకర్లు చూస్తున్నారా, అగ్రికల్చర్ ఆఫీసర్లు చూస్తున్నారా? అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో సార్ చూస్తా ఉన్నారు. ఏవో సార్ ఏమంటుండు మరి? నా దగ్గరికి వెళ్తే మీది కుటుంబ నిర్ధారణ పేరు చూపించట్లేదు అని చెప్పి చెప్తాను. ఓకే, మరి కార్డు చూపెట్టపోయినా? ఈ కార్డు చూపిస్తే కార్డు లెటర్ రాసి పెట్టమన్నారు. లెటర్ రాసిచ్చిన లెటర్ రాసిస్తే ఏమంటారంటే అవుతుందో కాదు మాకేం తెలియదు, మీరైతే ఇచ్చుకోండి అంటే. మీరు ఏం చేయరు అంటే, ఒక తెల్ల పేపర్ మీద కలెక్టర్కు, అగ్రికల్చర్ ఆఫీసర్కు, బ్యాంకుకు మీ పట్టాదారు పాస్బుక్ దాంతోపాటు రేషన్ కార్డు జత చేసి అడిగిర్రి. ఇంకా మీకు వీలైతే మీరు ఎడ్యుకేషన్ ఎంతవరకు చదివిరన్నా? ఓకేనా? అయితే మీరు ఏం చేయరు అంటే, తెలంగాణకు సంబంధించిన సెక్రటరియట్ ముఖ్యమంత్రిది గూగుల్లో కొడితే అడ్రస్ వస్తుంది సెక్రటరియట్ది.
సిఎస్కును ముఖ్యమంత్రికి ఒకటి రాయిర్రి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళే చేస్తారు. ఇక నువ్వేం రందిపడాల్సిన అవసరం లేదు. అరే నాయన ఇగో ఇక్కడ చేతిలో రేషన్ కార్డు ఉన్నది, మీరేమో లేదని చెప్తారు అని వాళ్ళకే దిమ్మ తిరిగినట్టు అవుతుంది సార్. అందుకోసం ఇలాంటి వాళ్ళు గ్రామానికి ఒక 5-6 ఉన్నారు సార్. అది నిజమైన 6, వీళ్ళకి చాలా భూమి ఉండదు. అది ఎట్లా అంటే ఈ బ్యాంకర్ల తప్పిదం, అది మన చేతిలో ఏముంటుంది. మరి బ్యాంకుల తప్పిదం కాదు ఇక్కడ. ఎవరు వ్యవసాయ అధికారులు దాన్ని జత చేయలేదా, లేకపోతే ఆన్లైన్లో కనిపించట్లేదన్న? ఇప్పుడు ఆన్లైన్ లో రేషన్ కార్డుల పేరు కనిపిస్తాయి సార్. కనిపించిన తర్వాత కూడా ఇప్పుడు జస్ట్ ఒక నెల క్రిందట ఏం చేసిందంటే బియ్యం వచ్చే వాళ్ళ వేలిముద్రలు నిర్ధారణ కొరకు. అవునవును, రేషన్ కార్డు బియ్యంది. దాంట్లో భాగంగా అందులో వేలిముద్రలు రాని బాబుతలే ఇప్పుడు రేషన్ కార్డు. ఓకే ఏం కాదు, అదే దాన్ని జత చేసి బ్యాంక్ ఆఫీసర్లకు అయితే ఇవ్వండి, వాళ్ళు ఎట్లా ఫామ్లు మళ్ళీ పంపిస్తారు. అదే ఏవో గారికి ఏం చేయరు అంటే దానికి లెటర్ రాసి దానికి ఫామ్లోను పట్టాదారు పాస్ పుస్తకం ఈ రేషన్ కార్డు జత చేసి ఇచ్చేసేయండి. ఓకే, మరి ఏమంటున్నారు? ఇచ్చినా కానీ మరి ఏమంటారంటే ఇది కుటుంబ నిర్ధారణ కాలేదు కాబట్టి అసలు కాదు, మాకు ఏం తెలియదు. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు తీసుకుంటే అప్లికేషన్ తీసుకుంటే ఇది మేము మా పైసా అట్లా అప్ప చెప్తాం అంటారు. మీరు ఏం చేయరు అంటే నేను చెప్పిన ప్రాసెస్ లెటర్ రాసి ఆడ ఆ కలెక్టర్ సాబ్కు ఒకటి, వ్యవసాయ అధికారికి ఒకటి, చీఫ్ సెక్రటరీకి వేయండి అన్న. చాలా థ్యాంక్స్ సార్. ఇదే విధంగా పొద్దున్న అప్పుడు ఇద్దరు కూడా ట్రై చేస్తాం సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. సార్ మాకు రాకపోతే మీ కాడికి వస్తే నేను నా ప్రయత్నం నేను చేస్తాను. హలో హలో అన్న, నాతో మాట్లాడన్నా. అన్న నమస్తే అన్న. నమస్తే రంజిత్ భాయ్. అన్న ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా అన్న? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా అన్న. రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అన్న నా వాయిస్ నాకే వినబడుతుంది, అది మ్యూట్లో పెట్టన్నా. సరే సరే చెప్పన్న, వ్యవసాయ భూమి ఉందా? హలో అన్న వ్యవసాయ భూమి ఉందా? హలో రంజిత్ భయ్య. అన్న నమస్తే అన్న, మీరు నాతో ఫోన్లో మాట్లాడండి అన్న. డిస్ట్రిక్ట్ షాబాద్ విలేజ్ అన్న. మాకు 2 ఎకరాల భూమి ఉంది. ఓకే. మ్యూట్ లో అన్నా. హలో హలో అన్న, మీట్లో పెట్టంటే వాయిస్ మీట్లో పెట్టినట్టున్నాడు పాపం. హలో హలో నమస్కారం అన్న. అన్న నమస్తే అన్న, ఎక్కడి నుంచి అన్న? జై తెలంగాణ, మహబూబాబాద్ జిల్లా. జై తెలంగాణ అన్న. ఎంత ఉన్నది వ్యవసాయ భూమి? అన్న 27 గుంటలే ఉంది అన్న, నాకు బీదోని. ఓకే. ఇంతవరకు రైతు బంధు లేదు, ఏం లేదన్న. ఏమి మొత్తం ఏం గవర్నమెంట్ అన్న? ఎందుకు రుణమాఫీ లేదా అందువల్ల తీసుకోలేం? ఏముందన్న రుణమాఫీ? మా 27 గుంటలకి ఇస్తారన్న, 100 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాల రుణమాఫీలు మా కాడ ఇస్తున్నారు. రైతు బంధు కూడా ఇంతవరకు ఇవ్వలేదు కదన్న. మరి ఏమంటావు, రేవంత్ సర్కార్ ఎట్లున్నది అన్న? ఇక మురికాల మూసిపెట్టినట్టే ఉన్నది అన్న. అయ్యా అన్న చెప్పుకుంటే ఇచ్చేది పోద్దన్న. కరెంటే లేదు ఇవ్వదాకా, ఇప్పుడే వచ్చింది కరెంటు. ఎట్లా అయింది, పింఛన్లు ఎట్లనేది నీకు తెలియదు అన్న. నీది డైలీ చూస్తున్నాను నీది. ఓకే. 24 hours నీది వీడియో ఖచ్చితంగా చూస్తారు రంజిత్ పాలన. ఎట్లుంటది అన్న మరి? ఎట్లుందన్న, ఏముందన్న, వేస్ట్ అన్న. ఈ గవర్నమెంట్ ఉండి సుఖం, లేకేం సుఖం అన్న. అసలు ఈ గవర్నమెంట్ నచ్చట్లే. అసలు ఎందుకు పనికిరానిది ఇది, పిచ్చోడి చేతిలో రాయిసిరేసినట్టుంది. మరి అందరూ పోయి ఇళ్లలో పోయి ప్రమాణాలు చేసుకొని అయ్య మీద, కొడుకు మీద, బిడ్డల మీద పెట్టుకొని ఓట్లేసారు కాదే అన్న. వేసిర్రు ఉన్నాయి చూడన్న, ఉచిత హామీలన్నీ ఇవన్నీ దొంగ హామీలు పెట్టిరండి. 420 ఈ హామీలు చూసిన 6 హామీలల్లా 13 సబ్ గ్యారెంటీలు ఇవన్నీ పెట్టినా వేస్ట్ అన్న. వాళ్ళు అనవసరంగా ఎందుకు ఈయన చేసాడు కూడా వేస్ట్ అయినా. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న. అన్న మీ పేరు ఎక్కడి నుంచి? సిరిసిల్ల అన్న, పేరు ప్రసాద్. ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎకరం 11 ఎంత ఉందన్న రైతు లోను? 70,000 ఉంది. నాది మాఫీ కాలే, అయితే కమాండ్ రేషన్ కార్డు ఉంది. అయితే అమ్మ పేరు విని 2,50,000. ఓకే. నా పేరు విని 70,000 ఉంది. అయితే మేము ఏర్వాడి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇటు ఆమెది పోలే, ఇటు నాది పోలే.
అరే కొత్త రేషన్ కార్డు మీకు లేదు? మాకు లేదు. నాకు 10 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. మరి ఎట్లా ఏమంటున్నారు అధికారులు? అది ఫస్ట్ మీ మొత్తం ₹1,00,000 కట్టి 2 లక్షలు రుణమాఫీ వేసుకోరు అని చెప్పేసి అక్కడ అధికారులు అంటారు. మరి అంత అన్ని రూపాయలు కట్టే స్తోమత లేదు. అట్లుంది. అదే అట్లా ఏమంటారు సార్? అది ఇక వ్యవసాయ అధికారి చెప్పాల్సిందే అన్న. అంటే దానికి సంబంధించి మీకు ఎట్లా రేషన్ కార్డు లేదు కాబట్టి ఆ రేషన్ కార్డు ప్రామాణికం తీసేస్తే జర అందరు బాగుపడతారు. మరి అట్లుంది. మాఫీ చేసే ఇప్పుడు వాళ్ళకు కూడా కట్టే స్తోమత లేదు. అవును, ₹1,00,000 తీసుకొచ్చి కట్టే అంత లేదు వాళ్ళకి. వాళ్ళు కూడా వృద్ధులు, ముసలి వాళ్ళు. అట్లుంది. మరి ఈ రేవంత్ రెడ్డి లోపలనే మార్పు రావాలి. అది ఏం వచ్చేటట్టుందన్న, అది ఏం రాలేదు. నమ్మి అందరూ ఓట్లేసి గద్దెనెక్కితే మంచి బుద్ధి చెప్తుంది అందరికి. కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరికి రైతు బంధు, రుణమాఫీ అన్ని రకాలుగా రైతులకు బాగుంటుండే. మొత్తము ఎండగట్టినట్టు అయిపోయింది. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో 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 అన్నా, నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ఎక్కడ, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? నేను నారాయణగిరి నుంచి మాట్లాడుతున్నా అండి. ధర్మసాగర్ మండలం, నారాయణగిరి నుంచి. ఏం పేరు అన్న? నా పేరు రవీంద్ర రెడ్డి. ఎన్ని ఎకరాల భూమి ఉంది? మాకు 4 ఎకరాల 22 గుంటలు ఉన్నదన్న. ఎంత ఉన్నది లోను? నాకు లోన్ లేదండి. నాకు లోన్ లేదు. కాకుండా ఏంటంటే వీళ్ళంతా అన్ని ప్రజలను మోసపెట్టుడే కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏం లేదు. కరెంటు బిల్లు మాఫీ లేదు, రైతు బంధు లేదు. నాకు ఇప్పటి వరకు రైతు బంధు లేదండి. ఓకే, 4 ఎకరాలున్నారా అండి? నాతో మాట్లాడండి, మీరు నాతో చెప్పండి. 4 ఎకరాలు 22 ఉంటుంది. రైతు బంధు లేదు, మరి పూరిల్లే పెంకుటిల్లు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చింది ఏం లేదు. కానీ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్న పేరే కానీ అంతా దుల్లా. దీనికి ఏం చేయాలి? ఇప్పుడు నాకు అప్పేం లేదండి. రైతు బంధు లేదు, రైతు బంధు పడలేదు. ఓకే, 10 ఎకరాలు అని చెప్తాను. 10 ఎకరాలు కాదు, ఇప్పుడు 1 ఎకరం 2 ఎకరాలకే పడలేదు. 10 ఎకరాలకి ఇట్లా పడుతుందండి. అవును, నాది ఒక ఇది వరకు కూడా పడలేదు. దీనికి మేమేం చేయాలి? అదండి అట్లా. ఇది రేవంత్ రెడ్డి అసమర్థత అనుకోవాలన్నా, అధికారుల అసమర్థత అనుకోవాలా? ఇక అది మీరే ఆలోచించాలి ఒక ఓటర్గా. అవునండి, ఓటర్గానే. ఎందుకంటే నాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు రైతు బంధు పక్కా పడ్డదండి. నేను అప్పు తెచ్చుకోలే, నాకు రైతు బంధు పక్కా పడ్డది. ఇప్పుడు ఎంత అప్పు తెచ్చిల్లు మళ్ళా? నేను అప్పు తీసుకోలే. అప్పుతో నాకు సంబంధం లేదు. రైతు బంధు పడాలి కదా. ఓకే, అదే అండి. థ్యాంక్ యూ అన్న. హలో హలో హలో, నమస్తే అన్నా. నమస్తే అన్న, ఎక్కడి నుంచి అన్నా? అన్న మరి పూర్వ మండలం వికారాబాద్ జిల్లా. ఏం పేరు అన్నా? నా పేరు బాలరాజ్ అన్న. ఎన్ని ఎకరాల భూమి ఉందన్నయ్య? నాకు 2 బాగుంటాయన్నా. ఎంత లోన్ తీసుకున్నావు? నేను ఇప్పుడు ఇస్తాను, ఒక 8 సంవత్సరాల క్రితం ఒక 60,000 ఇస్తానా. ఓకే, లోన్ రుణమాఫీ అయిందా? రుణమాఫీ కాలేనా? ఏమంటున్నారన్న మరి? ఆయన ఇంట్లో తినియాల ఏ స్థాయిలోనే ఇది వరకు చేయలేడు. అది కూడా ముట్ట మళ్ళీ బూతులు మాట్లాడకే, జర బాగుంది, దండం పెడతా. అలా ఏమిందన్నా ఈ పరిపాలన? ఏం పరిపాలన ఇది? అంత దొబ్బి పరిపాలన. జనాలు ఎట్లెక్కారు ఓటర్లు? ఏం ఎక్కారు మరి? మందు తాగేసిర్రా, మత్తు తాగేసిర్రా, గంజా తాగేసిర్రా? ఓట్లకి ఎట్లెక్కిండ్రు? 3వ విడతలానే 2వ విడతలానే ఇది వరకు ఆగిడతలేదు. ఓకే, రైతు బంధు లేదు ఇప్పటికి. తుఫాన్ పింఛన్ లేవు, 12 పింఛన్ లేదు. ఏం ప్రభుత్వం ఇది? ఏం కథ? ఏం పట్టణం? ఓకే,
కూకుని అందరికి దడ్డు చూపించి అయితే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. తెలంగాణ నాటు భాష మాట్లాడుతాను. సారీ వ్యూవర్స్, నేనేం చేయలేను, ఎందుకంటే దయచేసి మీరు మాట్లాడేటప్పుడే జర ఆలోచించుకోరు. చూసిరు కదా రేవంత్ అన్న పరిపాలన ఎట్లున్నది, ఏం కథ పరిస్థితి అనేది చూస్తున్నారు కదా, ఇట్లుంటుంది. ఎందుకంటే రుణమాఫీకి సంబంధించి అది అయ్యేది లేదు పోయేది లేదు అనేది ప్రధానంగా కూడా మనం చూడొచ్చు. సో మొత్తానికి మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీకు ప్రతిరోజు కూడా సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల 8 గంటల నుంచి 9:30 10 మధ్యలో ఖచ్చితంగా లైవ్ చేస్తాను. ప్రతి ఒక్కరికి వాస్తవ విషయాలను తెలియజేసే ప్రయత్నం అయితే వైఆర్టీవీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 లక్షల మంది రైతులందరికీ నేను చెప్పేది ఒకటే, మీకు గనక 2 లక్షల లోపు రుణమాఫీ కాకపోతే మీ దగ్గర ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ లేదా బ్యాంకర్స్ కానీ లేదా మీ జిల్లా కలెక్టర్ కానీ వారికి ఖచ్చితంగా కూడా మీరు